హిందూ సర్కార్ అనే ఒక హిందీ మూవీ. దీని డైరెక్టర్ మధు భండార్కర్. చాలా మంచి వాల్యుబుల్ మూవీస్ తీస్తాడు. ఈయన తీసిన మూవీస్ కి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈయన తీసిన హిందూ సర్కార్ అనే మూవీ స్టోరీ ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలో భారతదేశంలో ఏమేం జరిగాయి. ఈ మూవీ డైరెక్షన్ అవుతుందని తెలుసుకుని ప్రియా సింగ్ పాల్ అనే ఒక ఆమె మధు భండార్కర్ గారికి లీగల్ నోటీస్ పంపించింది. దీనికి రివర్స్ గా ఆ మూవీ టీం వాళ్ళు ఆమెని నువ్వెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని క్వశ్చన్ చేసినప్పుడు, నేనెవరో మీకు తెలీదా, నేను సంజయ్ గాంధీ గారి కుమార్తెను, ఆయనే నా బయోలాజికల్ ఫాదర్ అని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయం గురించి వరుణ్ గాంధీ గారిని అడిగారు, మేనకా గాంధీ గారిని అడిగారు. ఆమె ఎవరో మాకు తెలియదే అన్నారు వాళ్ళు. మరి ఇన్నేళ్ల నుండి నువ్వెందుకు బయటికి రాలేదని అడిగితే, మా నాన్నగారి గురించి తప్పుడు మూవీ తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను బయటికి రావాల్సి వచ్చింది అని సమాధానం ఇచ్చింది. సంజయ్ గాంధీ గారి భాగవతం గురించి రచయిత ఖుష్వంత్ సింగ్ ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మలైస్ అనే తన ఆటోగ్రఫీలో ఏమని చెప్పాడంటే, సంజయ్ గాంధీ గారు అమ్మాయిలని అందరిలాగా హోటల్ కి తీసుకువెళ్లేవాడు కాదు, ఆయనకి షై ఎక్కువ, అందుకే అందరూ చూస్తారని డైరెక్ట్ గా ఇంటికే తెచ్చుకునేవాడు. అంటే ప్రధానమంత్రి నెహ్రూ గారి నివాసంలో ఇలాంటి పనులు జరిగేవన్నమాట. ఇతనికి కోపం వచ్చినప్పుడు తన సొంత తల్లి అని కూడా చూడకుండా 6 సార్లు ఇందిరాగాంధీ గారి చెంప మీద కొట్టాడని వాషింగ్టన్ పోస్ట్ లో ఒక ఆర్టికల్ విడుదలైంది. స్వయానా సంజయ్ గాంధీ నా తల్లి మంచి వ్యక్తి కాదు అని పదే పదే చెప్పుకునేవాడు. దీనికి రీజన్ ఏంటంటే, ఎంఓ మతాయ్ అనే వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రైవేట్ సెక్రటరీ. అంటే ఎప్పుడూ నెహ్రూ గారి ఇంట్లోనే ఉండేవాడు. మా ఇద్దరి మధ్య సంబంధం నడిచిందని స్వయానా ఆయనే తన రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజెస్ అనే పుస్తకంలో రాశాడు. అప్పట్లో ఈ పుస్తకం గురించి చాలా కాంట్రవర్షియల్ కూడా నడిచింది. తన మధ్య ఇందిరాగాంధీ మధ్య ఏమేం జరిగాయో చాలా క్లియర్ గా రాస్తే మన భారత ప్రభుత్వమే కొన్నేళ్ల తర్వాత అందులోని కొన్ని చాప్టర్స్ ని తీసేశారు. ఒక రోజు ఇందిరాగాంధీ గారి గది వైపు వెళ్తున్నప్పుడు ఆమె తన యోగా మాస్టర్ తో ఉండడం చూసిన ఇతను ఆమెను మర్చిపోవాలనుకున్నాడు. ఇది కూడా ఆ బుక్ లోనే రాశాడు. వీటన్నిటి గురించి గూగుల్ సెర్చ్ లోకి వెళ్తే ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. వీటన్నిటిని ఆసరాగా చేసుకుని సంజయ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు బెదిరిస్తూ ఉండేవాడు. రేపు భారతదేశాన్ని నాకే అప్పచెప్పాలి, నేను చెప్పినట్టే నీ ప్రభుత్వం నడిపించాలి అని. ఈమెను ఎంతో గొప్పగా నమ్మి భారతరత్న అవార్డు ఇచ్చాం. అవార్డుకి అర్హురాలేనా? వీళ్ళు మాత్రమే కాదు, మన దేశంలోని నాయకులు గాని నాయకురాళ్ళు గాని ప్రతి ఒక్కరికి ఒక రహస్య జీవితం ఉంటుంది. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే, జయలలిత గారు. ఆమె చనిపోయిన వెంటనే అమృత అనే అమ్మాయి బయటకు వచ్చింది. నేను జయలలిత గారి కుమార్తెను, నాకు కూడా తెలీదు, కానీ ఆమె చనిపోయిన తర్వాత రీసెంట్ గా మా అత్తమామ నాకు చెప్పారు అని. 36 సంవత్సరాలు జయలలిత గారి చెల్లెలు శైలజ గారి దగ్గర పెరిగిందామె. ఎందుకంటే అప్పుడు జయలలిత గారికి పెళ్లి కాలేదు కాబట్టి.